పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఇరాన్పై అమెరికా దాడులు 10వ రోజుకు చేరగా హార్ముజ్ జలసంధి వేదికగా మూడో ప్రపంచ యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి. 10 రాత్రులు 10 దఫాలుగా అమెరికా భీకర వైమానిక దాడులకు దిగింది. అణు విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. దానికి ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపిస్తుంది. మరోవైపు మృతి చెందుతున్న అమెరికా సైనికుల సంఖ్య పెరుగుతుంది. ఇంకోవైపు బ్యారెల్ చమురు ధర $90 మార్కును తాకింది. దీంతో మళ్లీ ప్రపంచం దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యం భూతల యుద్ధం వైపు అడిగేస్తుందా? కువైట్ ఆక్రమణకు ఇరాన్ సిద్ధమైందా? అసలు ఈ నెత్తురి సమరంలో డొనాల్డ్ ట్రంప్ ఎండ్ గేమ్ ఏంటి? వాచ్ స్టోరీ. కువైట్ పై ఇరాన్ దండయాత్ర చేస్తుందా? ప్రపంచాన్ని మరో సంక్షోభం ముంచేస్తోందా? డొనాల్డ్ ట్రంప్ అసలు ఎండ్ గేమ్ ఏమిటి? పశ్చిమాసియాల యుద్ధం భీకరంగా సాగుతోంది. వరుసగా 10వ రోజు కూడా ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. 10 రాత్రులు 10 దఫాల వైమానిక దాడులు జరిగాయి. ఇప్పుడు అందరిలోనూ ఒకే ఒక్క ప్రశ్న మెదులుతోంది. ఇరాన్ యుద్ధంలో అసలు అమెరికా ఎండ్ గేమ్ ఏమిటి? హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా తాజా దాడులు చేపట్టింది. అందులో భాగంగా ఇరాన్ సైనిక కమాండ్ సెంటర్లు, వైమానిక రక్షణ, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకాదళ విభాగాలు, మిసైల్, డ్రోన్ ప్రయోగ వేదికలను లక్ష్యంగా చేసుకుంది. అయితే తెహరాన్ వ్యూహం మాత్రం వేరేలా ఉంది. అమెరికా తాజా దాడులతో రెడ్ లైన్ దాటిందని ఇరాన్ ఆరోపించింది. నైరుతి ఇరాన్లోని ఖుజేస్తాన్ ప్రావిన్స్ లో నిర్మాణంలో ఉన్న దార్ఖోవిన్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికన్ క్షిపణి దాడి చేసింది. దీనిని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిగా, అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘనగా ఇరాన్ అభివర్ణించింది. కాగా ఆ నిర్మాణ ప్రాంగణంలో ఎలాంటి రేడియో ధార్మిక పదార్థాలు లేవు. ఇరాన్ ఏకైక పౌర అణు విద్యుత్ కేంద్రం ఉన్న దక్షిణ రేవు పట్టణం బుషెహర్లోని పలు ప్రాంతాలపై కూడా అమెరికా దాడులు జరిపించింది. దానికి తెహరాన్ కూడా అంతే వేగంగా స్పందించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్నట్లే గల్ఫ్ దేశాలపై ఇరాన్ మళ్లీ విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. బహ్రెయిన్ రాజధానిలోని రాయబార కార్యాలయం పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. మరోవైపు ఈ యుద్ధంలో అమెరికా దళాల ప్రాణనష్టం పెరుగుతోంది. ఇరాక్లో 3వ అమెరికన్ సైనికుడు మరణించాడు. అంతకుముందు జోర్డాన్లో ఇరాన్ క్షిపణులను అడ్డుకునే క్రమంలో 2 అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా ప్రకటించింది. ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 17 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ తన తదుపరి వ్యూహాన్ని ఎటువైపు నడిపిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్పై అమెరికా భూతల దాడి చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అమెరికా భూతల దాడికి తాము ఇప్పటికే సర్వసన్నాహాలు చేసుకున్నామని సీనియర్ ఇరాన్ అధికారి సంచలన ప్రకటన చేశారు. అమెరికా దాడుల నుంచి తమ క్షిపణి సంపత్తిని భూగర్భంలో భద్రపరిచామన్నారు. అంతేకాదు ఇటీవల కొత్త క్షిపణిని కూడా ప్రయోగించామని ఇరాన్ అధికారి ధీమా వ్యక్తం చేశారు. అమెరికా భూతల దాడికి దిగితే ఇరాన్ వద్ద కూడా వ్యూహం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఇరాన్ ప్లాన్ ఏంటి? గల్ఫ్ కంట్రీ కువైట్ పై ఇరాన్ దండయాత్ర చేయడమే ఆ ప్లాన్. ఇరాన్ ముందున్న ప్రధాన ప్రతిపాదనలో కువైట్ పైకి దాడులు చేయడమేనని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇరాన్ ప్రణాళిక ప్రకారం కువైట్ భూభాగంలోని 2 అమెరికా సైనిక స్థావరాలపై తెహ్రాన్ కన్నేసింది. అక్కడ ఉన్న అమెరికా సైనికులను బందీలుగా పట్టుకోవడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా క్యాంప్ బుహ్రింగ్, అలీ అల్ సలీం ఎయిర్బేస్లు స్వాధీనానికి ప్లాన్ వేసింది. ఒకవేళ ఇదే ప్రణాళిక కార్యరూపం దాల్చితే ఇప్పటి వరకు అమెరికా సైనిక స్థావరాలకు ఆతిథ్యమిస్తున్న కువైట్ ఉన్నపళంగా ప్రాంతీయ పోరాటానికి ప్రధాన వేదికగా మారిపోతోంది. ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ తీవ్రతను ఒక్కసారిగా పరాకాష్ఠకు తీసుకువెళుతుంది. ఈ ఆలోచన 1979 నాటి ఇరాన్ పౌరులు చేపట్టిన బందీ సంక్షోభాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. నాడు పారిపోయిన షాను విచారణ కోసం తిరిగి అప్పగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. 52 మంది అమెరికన్లను తెహ్రాన్లోని ఎంబసీలో 444 రోజుల పాటు బందీలుగా ఉంచింది. అమెరికా సైనిక సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అనేది కేవలం సైనికపరమైన లక్ష్యం కోసం మాత్రమే కాదు, రాజకీయంగా తీవ్ర ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ వాడుకోనున్న వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక దాడులు తీవ్రతరమవుతున్న కొద్దీ టెహరాన్ వ్యాఖ్యలు మరింత ఘాటుగా మారుతున్నాయి. అంతేకాకుండా ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసి డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్లు చూపుతూ ప్రచార యుద్ధానికి తెరలేపింది. ఈ పరిణామాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జూన్లో స్విట్జర్లాండ్లో 2 దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ఖతార్లు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండిపోయాయి.
పాకిస్తాన్, ఖతార్ దేశాల బహిరంగ వేదికలపై ఎక్కడా కనిపించడం లేదు. జూలై 10న ఖతార్ బృందం చివరిసారిగా టెహ్రాన్లో పర్యటించినట్లు ఇరాన్ మీడియా వెల్లడిస్తోంది. అయితే దౌత్య మార్గాలు మాత్రం పూర్తిగా మూసేయలేదని ఇరాన్ వెల్లడించింది. మధ్యవర్తుల నుంచి కొత్త ప్రతిపాదనలు అందుతున్నట్లు ఇరాన్ వర్గాలు సంకేతాలిచ్చాయి. దౌత్య యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని, పలువురు మధ్యవర్తులతో కొత్త ఆలోచనలు అందిన మాట నిజమేనని టెహ్రాన్ తెలిపింది. అమెరికా సైనికులు మరణిస్తూ ఈ యుద్ధం మళ్లీ తీవ్రస్థాయి ఘర్షణగా మారుతున్న తరుణంలో ఒకే ఒక్క ప్రశ్న మాత్రం ప్రపంచాన్ని వేధిస్తోంది. ఇరాన్ యుద్ధంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఎండ్ గేమ్ ఏమిటి? యుద్ధం ప్రారంభమై 21 వారాలు గడుస్తున్నా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ పోరాటంలో విజయం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పడానికి ట్రంప్ యంత్రాంగం మొదటినుంచి తడబడుతోంది. ఇప్పుడు వాషింగ్టన్ మళ్లీ పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే ఈసారి పందెం తీవ్రత, చెల్లిస్తున్న మూల్యం చాలా ఎక్కువ. అయితే ఈ తాజా పరిణామాలకు ప్రధాన కారణం స్పష్టంగానే ఉంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించడం వైట్ హౌస్ కు ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద పీడకలుగా మారింది. పెరుగుతున్న నౌకా రవాణా ఖర్చులు, తీవ్ర గందరగోళంలో ఉన్న ఇంధన మార్కెట్లు, మళ్లీ ముంచుకొస్తున్న చమురు సంక్షోభ భయాలు ఇవన్నీ అమెరికాను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు కోరుకోని అంశాలు ఇవే. చమురు ధరలు బ్యారెల్కు $90 చేరువవుతున్నాయి. అయితే గతంలో వాడిన సైనిక వ్యూహాన్ని మళ్లీ అమలు చేస్తూ భిన్నమైన ఫలితాలను అమెరికా ఎలా ఆశిస్తోందన్నదే ఎవరికీ అర్థం కాని అంశం. 1929 నాటి ఆర్థిక సంక్షోభంతో హెర్బర్ట్ హూవర్ తరహా వరస్ట్ అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచాడు. అతడిలా మిగిలిపోవడం ఇష్టం లేక తాను కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇప్పుడు చమురు మార్కెట్లు ఉత్కంఠగా మారుతున్నాయి. నౌకా రవాణా మార్గాలపై ఒత్తిడి పెరుగుతోంది. పశ్చిమాసియాలో సైనిక చర్యలు మళ్లీ విస్తరిస్తున్నాయి. ఈ ఎన్నికల నినాదాలను చరిత్ర ఏమాత్రం పట్టించుకోదనే చేదు నిజాన్ని వైట్ హౌస్ గ్రహించొచ్చు. కేవలం సుంకాలను నమ్ముకుంటే చరిత్ర పాఠాల నుంచి తప్పించుకోలేరు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రూత్ సోషల్ పోస్టుల ఆధారంగా నడవదు. ఇప్పుడు ట్రంప్ ముందున్న అసలు డైలమా ఇదే. ఒకవేళ ట్రంప్ బాంబుల వర్షం ఆపితే విజయం సాధించామని ఇరాన్ ప్రకటిస్తుంది. దాడులు కొనసాగిస్తే యుద్ధం మరింత విస్తరిస్తుంది. భూతల దాడులకు దిగితే దశాబ్దాలుగా ఇరాన్ కాచు కూర్చున్న పద్మ వ్యూహంలోకి నేరుగా అమెరికా అడుగుపెట్టినట్లవుతుంది. సైన్యాన్ని దించకపోతే హార్ముజ్ జలసంధిని బెదిరించే సామర్థ్యం ఇరాన్కే ఉంటుంది. ట్రంప్కు ఇప్పుడు మంచి ప్రత్యామ్నాయాలంటూ ఏవీ లేవు. కేవలం తక్కువ నష్టం కలిగించే మార్గాలు మాత్రమే మిగిలాయి. బహుశా ట్రంప్ తాజా వ్యూహం ప్రస్తుతానికి యుద్ధాన్ని తీవ్రతరం చేయడం, ముగింపు గురించి ఆ తర్వాత ఆలోచించడం. అంతంలేని యుద్ధాల గురించి అమెరికాను గతంలో ట్రంపే హెచ్చరించాడు. ఇప్పుడు అదే ట్రంప్ ఒక రాజకీయ ఐరనీని ఎదుర్కొంటున్నారు. తాను వద్దనుకున్న వలలోకే స్వయంగా చిక్కుకుని దాని నుంచి బయటపడేందుకు అమెరికా అధ్యక్షుడు తాపత్రయపడుతున్నాడు.